ప్రభునందు నాకు అత్యంత ప్రియులైన సహోదరి సహోదరిమణులకు పెద్దలకు నమ్మిక టీవీ ఛానల్ ద్వారా హృదయపూర్వకమైన శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నమ్మిక టీవీ ఛానల్ బాపట్ల జిల్లా చుట్టుపక్కల ఉన్న పరిసర ప్రాంత ప్రజలకు ఒక గొప్ప శుభవార్తను అందిస్తూ ఉన్నారు. మనం కొన్ని సంవత్సరాలుగా అనేక టీవీ ఛానల్లో అనేక రీతిలుగా మన సువార్తను గాస్పెల్ను వింటూ ఉన్నాం. ఇప్పుడు మనకు అందుబాటులో అతి తక్కువ ప్రైస్తో మనకు అవైలబిలిటీగా నమ్మిక ఛానల్ను మనకు పరిచయం చేస్తూ ఉన్నారు బిషప్ డానియల్ గారు. చాలా సందర్భాల్లో మనము ఈ మన లోకల్ టీవీ ఛానల్ ఏదైతే ఉందో యాక్ట్ ఫైబర్ కానీ వాటి ద్వారా ఛానల్ నంబర్ 99లో మీరు అత్యద్భుతంగా అనుదిన ప్రసంగాలు, మన విశ్వాసులు పాడిన పాటలు కావచ్చు, మన సంఘాల్లో జరుగుతున్న ఆధ్యాత్మిక ఆత్మీయ కూడికలు, సంఘ ఆరాధనలు అవన్నీ కూడా ప్రత్యక్ష ప్రసారం చేయడానికి అనువైన రీతిలో తక్కువ ఖర్చుతో మనకు అందుబాటులో తీసుకొచ్చినారు బిషప్ డానియల్ గారు. చాలా జాగ్రత్తగా గమనించండి. బాపట్ల జిల్లా చుట్టుపక్కల ఉన్న ప్రాంత ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోనండి. మీరు కూడా మీకు అవకాశం ఉంటే మీ సంఘాల్లో జరుగుతున్న ప్రార్థన కూడికలు కావచ్చు, అవి లేకపోతే పాటలు పాడే క్రమం కావచ్చు, తక్కువ ఖర్చుతో ఉపయోగించుకోవడానికి యాక్ట్ ఛానల్ ద్వారా చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో ప్రతి ఇంట్లో ఈరోజు టీవీ ఉంటుంది కాబట్టి మీకు అనువైన సమయంలో ఉదయం మొదలుకొని రాత్రి వరకు, ఉదయకాలం నుంచి సాయంత్రం వరకు, కొన్ని సందర్భాల్లో న్యూస్ ఛానల్ ద్వారా కొన్ని వార్తలు వినడానికి అనేక అవకాశాలు కల్పిస్తూ ఉన్నారు. ఈరోజు ఇంతటి అవకాశం నాకు కూడా నమ్మిక ఛానల్ అనుగ్రహిస్తూ వచ్చినారు, వాళ్ళు అవకాశం ఇస్తూ వచ్చినారు. ఒక శ్రేష్టమైన మాటను మీకు పరిచయం చేయాలని ఆశపడుతున్నాను. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13వ వాక్యము ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. మొదటి వచనం కూడా ఈ విధంగా రాయబడి ఉన్నది. ఎవడను తరమకుండానే దుష్టుడు పారిపోతాడు, నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారు. అదే రీతిగా 13వ వచనము సామెతల గ్రంథము 28వ అధ్యాయం 13వ వచనంలో అతిక్రమను దాచిపెట్టుకుని వాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందుకుంటాడనే మాట వింటున్నా. ఈ రెండు వాగ్దానాలు ఒకదానికి చాలా దగ్గర బంధాన్ని కలిగి ఉన్నాయి. మానవుడు పాపాన్ని దాచిపెట్టుకున్నంత కాలము తనకు ఏమాత్రము ధైర్యం ఉండదు, నెమ్మది ఉండదు, ప్రశాంతత ఉండదు, సమాధానం ఉండదు. ఆ అతిక్రమణ పాపములు ఏదైతే తను చేస్తున్నని గ్రహించి అవన్నీ దేవుని దగ్గర ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి విసర్జించి నూతన జీవితాలు ప్రారంభించే వారి జీవితాలు సింహం వలె ధైర్యంగా ఉండే అటువంటి దైవిక జ్ఞానాన్ని, బలమును, శక్తిని పొందుకునేవారుగా ఉంటారు. వాక్యం ఉంటున్న ప్రియ సహోదరి సహోదరులారా, పెద్దలారా, చిన్నలారా, యవనస్తులారా, ఏ పాపమైన మనలో ఏలుబడి చేస్తూ ఉంటే వాటిని మనం విసర్జించినప్పుడే మన నూతన జీవితం అనేది ప్రారంభమవుతుంది. నిజమైన ఆశీర్వాదాలు, బ్లెస్సింగ్స్ మన పాప జీవితాన్ని విడిచిపెట్టిన తదనంతరము ప్రారంభమవుతాయి. అప్పుడు మనం సింహం వల్లే ధైర్యంగా ఉంటాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో అనేక మంది భక్తుల జీవితాలు మనం వింటున్నాం కదా. వారి జీవితాలను మనం నిదానంగా పరిశీలన చేసినప్పుడు దేవుడు పిలవక మునుపు వారి జీవితాల్లో రోతగా, పాతగా, పాపమాలిన్యమైనవే. దేవుడు పిలిచిన తర్వాత వన్స్ వారి దేవునికి సమర్పించుకున్న తర్వాత వారి జీవితాలు ఎంతో ఆశీర్వాదకరంగా మార్చబడ్డాయి. వాక్యం వింటున్న మనందరూ కూడా ఇదే రీతిగా దేవుడు మరొక శ్రేష్టమైన మాటని జ్ఞాపకం చేస్తున్నారు. మనందరం కూడా సింహం వలె ధైర్యంగా ఉండాలి. అంతేగాని అపవాది ఎక్కడ మనల్ని నెమ్మది లేకుండా దేవుని నుంచి దూరంగా పారిపోయే సందర్భాలు చేస్తూ ఉంటాడు. మన దేవుని బట్టి ధైర్యంగా ఉందాం. అనుదిన వాక్యంలో మనం సరి చేసుకుందాం, ఆత్మీయంగా బలపడదాం. దేవుడి పరిశుద్ధమైన మాటలు మనందరి జీవితంలో, మనందరి వినికిడిలో దీవించి మనలను ఆశీర్వదించును గాక. వాక్యం వింటున్న మరొకసారి మీ అందరికీ ఒక చిన్న విజ్ఞాపన మనం తెలియజేస్తూ ఉన్నాను. నమ్మిక తెలుగు క్రిస్టియన్ ఛానల్ను మీకు మరొకసారి పరిచయం చేస్తున్నాం. బాపట్ల జిల్లా చుట్టుపక్కల ఉన్న పరిసర ప్రాంతాలు, గ్రామాలు, పట్టణాలు ఉన్న ప్రజలందరికీ గొప్ప శుభవార్త. ఈ రోజుల్లో డిజిటల్ మీడియా ఎంతగా వచ్చినప్పటికీ పల్లెటూరులో ఉన్న గ్రామాల్లో ఉన్న వారికి కూడా సువార్త అనువైన రీతిలో అందరికీ అర్థం కావాలి. కొన్ని సందర్భాల్లో పెద్ద పెద్ద సేవకులు మాత్రమే ఈ మన వీడియోస్ అందించడం జరుగుతూ ఉంది. కానీ సామాన్యంగా అయ్యో మేము చిన్నవాళ్ళం అనుకుని చాలామంది నిరుత్సాహపడిపోతూ ఉంటారు. అటువంటి వారికి మంచి అవకాశం, ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. మీ గాస్పెల్ మీరు అందించిన సువార్త వీడియోస్ ఉన్నప్పటికీ, లేకపోతే మీరు లైవ్గా మీరు అందించాలనుకున్న ఈ ఛానల్ మీకు అందుబాటులో ఉంది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని అనేక మందికి మీ ద్వారా అనేక ప్రాంతాలు సువార్త అందించబట్టుకు మీ సహకారాన్ని అందించండి. ఈ ఛానల్ కోసం ప్రార్థించండి. సహకరిస్తున్న వారందరి కొరకు మీ అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకునండి. మీ చుట్టుపక్కల ఉన్న బంధువులకు, స్నేహితులకు, ఇతర సేవకులకు కూడా ఈ సమాచారాన్ని అందించి దేవుని నామానికి మహిమ కలుగులాగున మీ వంతుగా మీరు మీ సహకారాన్ని అందించాలని ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రేమపూర్వకమైన మనవిని మీకు తెలియపరుస్తున్నాను. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.